వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చి ఎక్సైజ్ టైగర్ ట్రంప్. సో ఎక్సైజ్ టైగర్ ట్రంప్ 2024 అనేటువంటి ఎక్సైజ్ రీసెంట్గా జరిగిందనమాట. అండ్ ఈ ఎక్సైజ్లో బాగా స్టార్ట్ అయిన ఎక్సైజ్లో బాగా ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది అంటే మన ఇండియాకి యుఎస్కి మధ్యన ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. అండ్ ఇందులో ఏంటంటే మన దేశంకి అండ్ యుఎస్ఏకి మధ్యన ఉన్నటువంటి హ్యూమానిటరీ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్, అంటే మన విపత్తు సమయంలో ఏ విధంగా వర్క్ చేయాలి, ఎలా సహాయాలు అందించాలి అనేటువంటి విషయాల మీద అవగాహన కార్యక్రమం అండ్ దాంతోపాటు ట్రైనింగ్ అనేది ఈ యొక్క ఎక్సర్సైజ్ ద్వారా ఇవ్వబడుతుంది. సో ఎక్సైజ్ ట్రంప్ మెయిన్లీ దేనికోసం అని అడిగితే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్, అంటే విపత్తులు ఏదన్నా జరిగినప్పుడు సునామీలు కావచ్చు, లేదా ఏదైనా సముద్రయాన పరంగా ఏదన్నా ప్రాబ్లం కానీ ఏదైనా యాక్సిడెంట్స్ కానీ జరిగినప్పుడు అక్కడ సహాయం అందించడానికి మానవతా దృక్పథంతో ఎలా వర్క్ చేయాలి, ఎలా సహాయం చేయాలి అనేటువంటి విషయాల మీద ట్రైనింగ్ ఆపరేషన్స్ పరంగా ఎక్సైజెస్ అనేవి ఈ యొక్క ఇటువంటి వాటి ద్వారా నేర్పిస్తారు అనమాట. అండ్ ఇందులో మన దేశం అండ్ యుఎస్ఏ పాల్గొంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ చెప్పింది ఏంటంటే ట్రై సర్వీస్ అన్నాం. ట్రై సర్వీస్ అన్నప్పుడు ఇందులో నౌకాదళం వాళ్ళు ఉంటారు, ఆర్మీ వాళ్ళు ఉంటారు, అండ్ దాంతోపాటు ఎయిర్ సర్వీస్ వాళ్ళు కూడా ఉంటారనమాట. అంటే మన దేశం యొక్క ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఈ మూడు విభాగాలు కూడా ఈ ఎక్సర్సైజ్లో పాల్గొనడం జరుగుతుంది. అంటే సహాయం అవసరమైనప్పుడు ఆర్మీ వాళ్ళు ఉండాలి, నేవీ వాళ్ళు ఉండాలి, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా ఉండి సహాయాన్ని తక్షణం అందించే విధంగా ఎలా నేర్చుకోవాలో అవన్నీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఎక్సర్సైజ్ టైగర్ ట్రంప్లో భాగంగా నేర్పించబడతాయి. అండ్ ఇందులో మన దేశం నుంచి 3 విభాగాలు ఉన్నాయి. అండ్ యుఎస్ నుంచి కూడా యుఎస్ నేవీ షిప్స్ పాల్గొంటాయి. అండ్ దాంతోపాటు వాళ్ళ యొక్క యుఎస్ మెరైన్ కార్ప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మెరైన్ పరంగా ఉన్నటువంటి విభాగాల్లో ఉన్నటువంటి అధికారులు, యుఎస్ ఆర్మీ అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. సో ఎక్సైజ్ టైగర్ ట్రంప్ ఎక్కడ జరిగింది అనేటువంటిది అడిగితే మన యొక్క తూర్పు సముద్ర తీరంలో ఈ యొక్క ఎక్సైజ్ జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మార్చి 18 నుంచి మార్చి 31 వరకు కూడా ఎక్సైజ్ టైగర్ ట్రంప్ 2024కు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. అది తూర్పు సముద్ర తీరంలో. ఇండియాస్ ఫస్ట్ ఇండోర్ అథ్లెటిక్స్ అండ్ ఆక్వాటిక్ సెంటర్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఏ రాష్ట్ర పరంగా ఇది జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇది జరిగింది ఒడిస్సా రాష్ట్రంలో. ఒడిస్సా సీఎంగా ఉన్నటువంటి సీఎం పట్నాయక్ గారు ఈ ఇండోర్ స్టేడియంని ఇనాగ్రేట్ చేసి జాతికి తెలియజేయడం జరిగింది. అండ్ ఇందులో ఏంటంటే అథ్లెటిక్స్ యొక్క స్టేడియం ఒకటి, ఫస్ట్ ఇండోర్ స్టేడియం, అంటే మన భారతదేశం మొత్తం మీద కూడా ఫస్ట్ అథ్లెటిక్స్ ఇండోర్ స్టేడియం ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు భువనేశ్వర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అది కళింగ స్టేడియంలో అనమాట. అంటే కళింగ స్టేడియం పెద్దగా ఉండడం, దానిలో ఒక సెంటర్ లాగా ఇది కూడా అథ్లెటిక్ స్టేడియం అండ్ ఆక్వాటిక్ సెంటర్ అనేది ఏర్పాటు చేసినట్లుగా ఒడిశా సీఎం అయినటువంటి పట్నాయక్ గారు తెలియజేశారు. అండ్ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫస్ట్ అథ్లెటిక్స్ వెన్యూ ఏదైతే ఉందో దాని ద్వారా మన దేశానికి గర్వించదగినటువంటి విషయంగా, గుర్తింపును తీసుకొని వచ్చేటువంటి విషయంగా తెలియజేశారనమాట. అండ్ దీని ద్వారా ఏం జరుగుతుందంటే మన దేశంలో చాలా జరగబోయేటువంటి అయినా, ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నటువంటివైనా ఏవైతే నేషనల్ ఇంటర్నేషనల్ అథ్లెటిక్ కాంపిటీషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా సునాయాసంగా ఎక్విప్మెంట్ తోటి ఈ యొక్క స్టేడియంలో నిర్వహించుకోవడానికి సౌలభ్యం అనేది లభిస్తున్నట్లుగా తెలియజేశారు. అండ్ ఈ మొత్తం ఇండోర్ స్టేడియం ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయడానికి నియర్లీ 120 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చయినట్లుగా తెలియజేశారు. సో ఫస్ట్ మన భారతదేశం మొత్తం మీద కూడా ఫస్ట్ ఇండోర్ అథ్లెటిక్స్ అండ్ ఆక్వాటిక్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయబడిందంటే భువనేశ్వర్, ఒడిస్సా ప్రాంతం. స్టేడియం పేరు వచ్చేసి కళింగ స్టేడియం. సో నో యువర్ క్యాండిడేట్ యాప్, మనకి ఎలక్షన్ టైం అనేది రాబోతుంది. మన ఎలక్షన్స్ కోసం ప్రిపేర్ అయిపోతున్నాం. ఏప్రిల్ 19th నుంచే ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోబోతున్నాయి. ఈ నేపథ్యంలో నో యువర్ క్యాండిడేట్ అనేటువంటి అప్లికేషన్ యాప్ని తీసుకొస్తున్నట్లుగా ఎలక్షన్ కమిషనర్గా వర్క్ చేసినటువంటి రాజీవ్ కుమార్ గారు తెలియజేశారనమాట. అసలు ఏంటి నో యువర్ క్యాండిడేట్ అంటున్నాం అండ్ దీనివల్ల ఉపయోగం ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో ఎవరు నిలబడుతున్నారో అండ్ వాళ్ళ యొక్క డేటా ఏంటో కూడా మన యొక్క నో యువర్ క్యాండిడేట్ అప్లికేషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అండ్ దీనిలో ఏంటంటే
వాళ్ళ యొక్క వ్యక్తిగత రికార్డు కూడా ఇందులో పొందుపరచడం ఒక ముఖ్య ఉద్దేశం. అంటే ఓటర్స్కి వాళ్ళ దగ్గర ఎవరైతే నిలబడుతున్నారో ఎలక్షన్స్లో వాళ్ళ యొక్క పేరు డీటెయిల్సే కాదు, వాళ్ళ మీద ఉన్నటువంటి క్రిమినల్ రికార్డు కేసులు అండ్ ఎలక్షన్ టైంలో వాళ్ళు ఇచ్చేటువంటి తదితర డేటా ఏదైతే ఉందో వాళ్ళ పర్సనల్ డేటా, ఆస్తుల డేటా, ఇటువంటివి కూడా కొంతవరకు ఈ యొక్క యాప్ ద్వారా ప్రజలకి అందుబాటులోకి గవర్నమెంట్ తరపు నుంచి ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు తీసుకొని వస్తున్నారు. సో దీని ద్వారా ఏంటంటే ప్రజలకి ముఖ్యంగా చెప్పాలంటే ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ యొక్క క్రిమినల్ రికార్డ్స్ని తెలియజేసే విధంగా నో యువర్ క్యాండిడేట్ యాప్ ద్వారా ఒక అవగాహన అనేది రాబోతుంది. సో నెక్స్ట్ ఎలక్షన్స్లో మన యొక్క నియోజకవర్గాలు ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించేటువంటి అధికారం అందరికీ ఓటర్లకు ఉంటుంది. సో వాళ్ళని నిర్ణయించాలంటే వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ పరంగా ఎటువంటి కేసులు ఉన్నాయనేది కూడా మన యొక్క యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు కూడా 7 విభాగాలుగా మన దేశంలో జనరల్ ఎలక్షన్స్ అనేవి నిర్వహించబోతున్నారు. దాని ప్రకారం నో యువర్ క్యాండిడేట్ యాప్ ఎందుకోసం ఎవరిచ్చారంటే ఎలక్షన్ కమిషనర్ ఈ యొక్క యాప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్షన్లో నిలబడినటువంటి అభ్యర్థుల యొక్క క్రిమినల్ డేటాతో సహా వాళ్ళకి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క నో యువర్ క్యాండిడేట్ యాప్ అనేది డిజైన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.